రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పరవాడ మండలం లంకెలపాలెంలోని స్క్రాప్ దుకాణంలో మంటలు ఎగసిపడుతున్నాయి. అంతా స్క్రాప్ కావడంతో మంటలు అంతకంతకు సమీపంలో వ్యాపించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మంటలు మరింత వ్యాపించకుండా అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు అంచనా వేశారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నందకుమార్, ఈ షార్ట్ సర్క్యూట్ ఏ సమయంలో జరిగింది? ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏమైనా ప్రాణ నష్టం ఏమైనా జరిగిందంటారా? అప్డేట్స్ ఏంటి? పరవాడ ఫార్మా సిటీలోనైతే ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా మనకి సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా లంకెలపాలెంలో ఉన్న ఇండస్ట్రియల్ జోన్ లోని ఈ యొక్క భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫార్మా సిటీకి సంబంధించిన స్క్రాప్ లోడ్స్ అన్ని కూడా ఇవి లోడ్ చేస్తుండగా ఒక్కసారిగా ఆ అగ్గి మంటలు రావడంతో ఈ యొక్క పెను ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే వెనువెంటనే అక్కడికి అగ్నిమాపక సిబ్బందికి సంబంధించిన అధికారులు అలాగే ఫైర్ ఎక్స్టింగ్విషర్ వ్యాన్స్ అన్ని కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఈ యొక్క అగ్ని అదుపు చేసే ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా ఆ ఓన్లీ స్క్రాప్ కి సంబంధించిన దుకాణంలో జరగడంతో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం అయితే పెద్దగా జరగలేదు. కానీ ఏదైతే ఫార్మాసిటీకి సంబంధించిన ఈ యొక్క డ్రమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారిగా ఆవుతైపోయిన నేపథ్యంలో ఈ యొక్క మంటలో అదుపు చేసే ప్రక్రియలోని కొంత మేరకు ఈ యొక్క పొగ ఎక్కువగా చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ సోకడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తీవ్ర భయభ్రాంతులకి గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సంబంధించిన సిబ్బందికి అధికారులకి తెలియజేసిన నేపథ్యంలో ఫైర్ ఇంజిన్స్ అన్ని కూడా అక్కడికి చేరుకొని వీటన్నిటినీ కూడా అదుపులోనికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క స్క్రాప్ కు సంబంధించి మంటలు అదుపులో చేసే క్రమంలో పక్కనే ఈ యొక్క గవర్నమెంట్ కి సంబంధించిన పాఠశాల ఉన్న నేపథ్యంలో కొంత మేరకి అక్కడ ఉన్న విద్యార్థులకి ఒక్కసారిగా ఈ పొగమంటలు రేగడంతో కొంత మేరకు అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరైతే ఈ యొక్క ఉపాధ్యాయులు వెనువెంటనే అక్కడి నుంచి పిల్లలందరినీ కూడా సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వెనువెంటనే అగ్నిమాపక సిబ్బందికి సంబంధించి అధికారులందరూ కూడా వీటన్నిటినీ కూడా అదుపులోనికి తీసుకొచ్చారు. ఇప్పటికే ఈ యొక్క పరవాడకు సంబంధించిన పోలీసులందరూ కూడా సంఘటన స్థలానికి చేరుకొని వాటిపై ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఏ విధంగా ఈ యొక్క మంటలు చెలరేగాయి అన్న దానిపైన లోతైన దర్యాప్తు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా మనకున్న సమాచారం మేరకు ఎక్కడా కూడా ప్రాణ నష్టం అయితే ఏమీ జరగలేదు. కొంత మేరకు ఈ యొక్క స్క్రాప్ దుకాణంలో వచ్చిన మంటలు చెలరేగితే కొంత మేరకి ఆ యొక్క ఆస్తి నష్టంగా జరిగిందని మనం చెప్పొచ్చు. తిరిసాగర్. రైట్, థ్యాంక్ యూ నందకుమార్. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ హిల్ కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో వైద్యం వికటించింది. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న 15 మంది చిన్నారులకు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఇంజెక్షన్ వికటించడంతోనే పిల్లలకు వాంతులు, విరోచనాలు, చలి, జ్వరం వంటి లక్షణాలు కనిపించాయని చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై స్పందించిన అదనపు కలెక్టర్ అమిత నారాయణ హాస్పిటల్ను సందర్శించారు.
వైద్యులతో పిల్లల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు అదనపు కలెక్టర్. ఈ ఘటనపై విచారణ కమిటీ వేస్తామన్నారు. కమిటీ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ నారాయణ తెలిపారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో ఉన్నటువంటి కమలా నెహ్రూ హాస్పిటల్లో నిన్న రాత్రి ఇంజక్షన్స్ అంటే చిన్నారులకు ఇంజక్షన్స్ వేసిన తర్వాత ఆ ఇంజక్షన్స్ అన్ని వికటించేసి దాదాపు 15 మంది చిన్నారులు తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి నెలకొంది. ఇదే విషయానికి సంబంధించేసి హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా రాజు సంప్రదించగా ఆ పిల్లలకు సంబంధించేసి వైరల్ ఫీవర్ వస్తున్న నేపథ్యంలో వారిని హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. గత 3 రోజుల నుండి దాదాపు 15 మంది చిన్నారులను హాస్పిటల్ తీసుకురాగా వాళ్ళకి సంబంధించేసి దానికి సంబంధించినటువంటి ఇంజక్షన్స్ లో వేయడం జరిగింది. కాకపోతే హాస్పిటల్కి సంబంధించి ఆల్రెడీ చెప్పడం వైరల్ ఫీవర్ కాబట్టి ఇది ఇన్ఫెక్షన్ ఎక్కువగా సోకే అవకాశం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఇన్పేషెంట్ గా ఉండాలని చెప్పి కూడా మేము సూచించాము. కాకపోతే వచ్చినటువంటి పిల్లల తల్లిదండ్రులకు చుట్టుపక్కల మాకు దగ్గర గ్రామాలే కాబట్టి మేము వెళ్ళి మళ్ళీ చూసుకుంటామని చెప్పి అనగా ఉదయం సాయంత్రం వచ్చి వెళ్తున్నారు. ఇదే సమయం సంబంధించి నిన్న ఇంజక్షన్స్ వేసి పంపించిన తర్వాత పిల్లలందరికీ కూడా ఒక్కసారిగా జ్వరము తీవ్రత ఎక్కువైపోయి అదేవిధంగా వాంతులు విరోచనాలకు ఒకసారి హాస్పిటల్ రావడం జరిగింది. ఇదే సమయంలో విషయాన్ని గుర్తించినటువంటి మనకు కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ని ఐసీలో ఉంచి ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇదే విషయం సంబంధించి పూర్తిస్థాయిలో జిల్లా అధికారులకు సమాచారం అందిన తర్వాత నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ గా ఉన్నటువంటి అమిత్ నారాయణ ఈ రోజు కమలా నెహ్రూ హాస్పిటల్ కు చేరుకోవడం జరిగింది. చేరుకున్న తర్వాత ఇక చిన్నారుల తల్లిదండ్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారించారు. ఎందుకంటే ఆ చిన్నారులు ఇంజక్షన్స్ తీసుకున్న తర్వాత ఏ విధంగా ఎందుకు అస్వస్థకు గురయ్యారు, వాళ్ళకు వాంతులు ఎందుకైనా విషయాన్ని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన నేపథ్యం ఉంది. అదేవిధంగా డాక్టర్స్ ను కూడా అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆ ఇంజక్షన్స్ చిన్నారులకు ఇచ్చినటువంటి ఇంజక్షన్స్ ఏంటి అనే విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో చూసిన తర్వాత ఆ ఇంజక్షన్ సరైనవా లేదా డేట్ చేంజ్ అయినా అన్న విషయాన్ని కూడా అమిత్ నారాయణ పరిశీలించిన పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి ఒక కమిటీ అనేది ఏర్పాటు చేస్తున్నాము. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తాము. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. బీఆర్ఎస్ భవన్ లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఖండిస్తా ఉన్నాం. వాస్తవానికి ఎన్నిక జూబ్లీ హిల్స్ ఎన్నిక రేవంత్ రెడ్డి గారికి జీవన్ మరణ సమస్య ఇది. అందుకే బీజేపీ వాళ్ళతో కుమ్మక్కైండు, ఎన్నికల కమిషన్తో కుమ్మక్కైండు, పోలీసులతో కుమ్మక్కైండు, అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ వారి లాంటి వాళ్ళతో కాళ్ళబేరానికి వచ్చి ఇవాళ వాళ్ళతో బోగసోటింగ్ చేయించుకొని వాళ్ళ ఈ ఎన్నిక గెలిచి జబ్బలు జరుచుకుంటా ఉంటే దయ్యాలు వేదాలు వల్లించిన ఒక పరిస్థితి. జీవన్మరణ సమస్య ఎందుకు అంటున్నాను అంటే ఈ పదవి ఈ ఎన్నిక కనుక ఓడిపోయి ఉంటే అనలిస్ట్లో కానివ్వండి లేకపోతే ఢిల్లీలో ఉన్న సర్కిల్స్లో అందరిలో కూడా ఒక మాట ఏంటంటే ఈ ఎన్నిక ఓడిపోతే రేవంత్ రెడ్డి పదవి ఊడిపోతుంది, ముఖ్యమంత్రి పదవి ఊడిపోతుంది అని చెప్పని తెలిసి ఎన్ని అడ్డమైనటువంటి ఒక దొడ్డిదారులు దొక్కాలనో అన్ని అడ్డమైన దొడ్డిదారులన్నీ దొక్కి ఈ ఎన్నిక గెలిచినటువంటి ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాము. ఇంకొక విషయం ఏంటంటే చాలా సర్వేలు మీరు కూడా చూసుంటారు, మీడియా మిత్రులు చూసుంటారు, సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ అయినట్టు సర్వేలు చూసుంటారు. రేవంత్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం కంటే నవీన్ యాదవ్కు ప్రాబల్యం ఎక్కువ ఉండే. పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఎక్సెప్టెన్స్ వాజ్ మోర్ ఫర్ నవీన్ దాన్ కాంగ్రెస్ పార్టీ అండ్ రేవంత్ రెడ్డి. మళ్ళీ అదేదో నేను గెలిచినా అని చెప్పని ఆయన భుజకీర్తులు తగిలించుకొని ఆయన జబ్బలు దరుచుకుంటా ఉంటే ప్రజలను మభ్యపెట్టినట్టు కాదా అని చెప్పని సూటిగా వారిని ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఒకవేళ నిజంగానే గనక ఆయన నేతృత్వంలో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నట్టయితే మొన్న 23 ఎన్నికల్లో ఓడిపోయిన అజరుద్దీన్కి ఎందుకు టికెట్ ఇవ్వలే? అజరుద్దీన్ ఎందుకు అభ్యర్థిగా పెట్టలే? ఎంఐఎం పార్టీ నుండి ఓడిపోయినటువంటి ఒక నవీన్ యాదవ్ గారికి తీసుకొచ్చి నువ్వు టికెట్ ఇచ్చినావు తప్ప నీ సొంత పార్టీలో ఓడిపోయినటువంటి ఒక అభ్యర్థికి టికెట్ ఇవ్వలేదంటే నీ పార్టీ గెలుస్తుంది అనేట నమ్మకం రేవంత్ రెడ్డికే లేదు. సేమ్ థింగ్ హ్యాపెండ్.
కంటోన్మెంట్లో కూడా గట్లనే బీజేపీ అభ్యర్థి అయినటువంటి గణేష్ను పట్టుకొచ్చి టికెట్ ఇచ్చిండు తప్ప పాప మా వెన్నెలమ్మ మా గద్దరలను వాడుకున్నాడు. మా గద్దరలను ఊరూరు తిప్పిండ్రు, మీటింగ్లు తిప్పిండ్రు, ఆయనతో ప్రచారాలు చేయించుకున్నారు. ఆయన బిడ్డకు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి ఓడిపోయిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఎన్నిక పెడితే ఎవరికి ఇవ్వాలన్న టికెట్ మీరు చెప్పురి, గుడ్డమే చేయబెట్టుకొని చెప్పురి. గద్దరన మీద గౌరవం ఉన్నట్టయితే, రేవంత్ రెడ్డికి ఆయన అధికారం మీద ఆయన ప్రజామోదం మీద కనుక నిజమైన విశ్వాసం ఉన్నట్టయితే వెన్నెల గారికి సీట్ ఇవ్వాలా. వెన్నెల గారికి సీట్ ఇవ్వలే. గణేష్ అని చెప్పని బీజేపీలు ఉన్నారని పట్టుకొచ్చి టికెట్ ఇచ్చిండు. ఇక్కడనేమో అజరుద్దీన్ ఒక మైనారిటీ సెలబ్రిటీని టికెట్ ఇవ్వకుండా ఆయనను పక్కకు పెట్టి నవీన్ ఎంఐఎం క్యాండిడేట్ను పట్టుకొచ్చి టికెట్ ఇచ్చిండ్రు. అంటే సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఖతం చేస్తూ అటు బీజేపీ ఎంఐఎం వాళ్ళతో కొమ్ము కాస్తూ ఇవాళ టికెట్లు పంచి అదేదో దొడ్డిదారిన గుడ్డి దెబ్బ గెలిచినట్టు గెలిస్తే దాన్ని కూడా ఇవాళ ఆయన గొప్ప అని చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గెలుపు కాదు, ఇది నవీన్ యాదవ్ గెలుపు. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇంత బోగస్ ఓటింగ్ జరిగినా ఇంత జరిగినప్పటికీ కూడా ఇది నవీన్ యాదవ్ గెలిపింది. దానికి నేను గెలిచినా నా మోసాలన్నీ తూచైపోయినాయి, నా దోపిడీ ఎంత తూచైపోయింది, నా అవినీతి ఎంత తూచైపోయింది, నా పథకాల అమలును చేయకపోయినా కానీ ప్రజలు నన్ను మెచ్చిండ్రు అని చెప్పని రేవంత్ రెడ్డి అనుకుంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు ఉంటుంది తప్ప ఇంకోటి కాదన్నట్టు ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఓడిపోగానే ఏందేందో మాట్లాడినాడు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నువ్వు 10 సంవత్సరాల అధికారంలో లేవు. పార్టీలు గెలుస్తాయి, ఓడిపోతాయి, మళ్ళా గెలుస్తాయి, మళ్ళా ఓడిపోతాయి. దిస్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అంత మాత్రం చేత హరీష్ రావు గారి పైన దాడి, కేటీఆర్ గారి పైన దాడి, కేసీఆర్ గారి ఆరోగ్యం బాగాలేదని చెప్పని ఏది పడితే అది చిల్లరమల్లరగా మాట్లాడి మళ్ళీ మీడియా వాళ్ళని బెదిరించుడు, అదిరిచ్చుడు, ఎకసెక్కాలాడు. ఇదేం ముఖ్యమంత్రి పద్ధతి అండి? నువ్వు ఓడిపోలే కొడంగల్లా, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడిగా నువ్వు ఎన్ని కార్పొరేటర్లు గెలిచినావు చెప్పబ్బా? నేను కూడా కాంగ్రెస్లో ఉన్నప్పుడు మొత్తం 150 డివిజన్లలో పరమేశ్వర్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి ఆ ఇద్దరు స్వయం ప్రకాశిత లీడర్లు. వాళ్ళిద్దరు నీ వల్ల కాదు వాళ్ళు గెలిచింది, వాళ్ళ వల్లనే వాళ్ళు గెలిచిండ్రు. పవర్ఫుల్ లీడర్లు వాళ్ళిద్దరు, వాళ్ళు గెలిచిండ్రు. నీ సొంత పార్లమెంట్లో 44 సీట్లుంటే మొత్తానికి మొత్తం ఓడిపోతావు, డిపాజిట్లు రావు. నువ్వు వచ్చి మళ్ళీ వాళ్ళ గెలుపు గురించి అందుకే ఏమంటా ఉన్నానంటే ఒక గెలుపును చూసి వాపును చూసి బల్పు అనుకున్నట్టు అన్నట్టు ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. అసదుద్దీన్ అక్బరుద్దీన్ కాళ్ళు మొక్కి సంజయ్తో కుమ్మక్కై, బండి సంజయ్తో కుమ్మక్కై బీజేపీ ఓట్లని బీఆర్ఎస్కు ట్రాన్స్ఫర్ చేయించుకొని దానికి తోడుగా మళ్ళా పాత బస్తీల నుండి బోగస్ ఓటింగ్ చేయించి గెలిచిన పెద్ద మనిషి బీఆర్ఎస్ ఓట్లన్నీ కాంగ్రెస్కు, బీజేపీ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కు ట్రాన్స్ఫర్ చేయించుకొని బోగస్ ఓట్లతో గెలిచినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు తానేదో సాధించినట్టుగా చిల్లర మల్లర మాట్లాడిన ఒక మాటలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిందట. సౌచుహా కాయసో బిల్లి హజ్ యాత్రకు నికల్ పడే అన్నట్టుగా ఆయన రాజకీయ హిత సుభాషితాలు చెప్తా ఉన్నాడు. లాస్ట్ ఇయర్లోనే రాజకీయాలు చేయాలా, లాస్ట్ ఇయర్లో మాత్రమే రాజకీయాలు చేయాలా, 4 ఏళ్లు పరిపాలన అభివృద్ధి గురించి మాట్లాడాలని చెప్పని ఒక చెత్త సంస్కృతికి కక్ష, కుట్ర, కార్పణ్యం, కుతంత్రం, లేనిపోని అపవాదులు, ఆరోపణలు, తప్పుడు కేసులు, వీటి ఆధారంగా 2 సంవత్సరాల పాటు పరిపాలన కొనసాగించిన చెత్త ముఖ్యమంత్రి ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు. ఈ యొక్క నెగటివ్ మైండ్ సెట్తో కేసీఆర్ గారిపైన, కేటీఆర్ గారిపైన, హరీష్ రావు గారిపైన దుమ్మెత్తిపోయాలా, క్యారెక్టర్ అసాసినేట్ చేయాలన్నటువంటి ఒక దుగ్ధతో పరిపాలనపై పట్టుకోల్పోయి ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా అధోగతైన ఒక పాలు ప్రజలందరికీ దిగ్విజయమే. సిఏజీ లెక్కలు చెప్తా ఉన్నా ఏ రకంగా రెవెన్యూ రిసిప్ట్స్లో కానివ్వండి, ట్యాక్స్ రియలైజేషన్స్లో కానివ్వండి ఏ రకంగా రాష్ట్రం దెబ్బతిన్నదో పూర్తిగా కూడా కనబడతా ఉంది. ఆయన అనుకుంటా ఉన్నాడు ఇవాళ కేటీఆర్ గారు, హరీష్ రావు గారి మధ్యన పంచాయతీలు ఉన్నాయి, ఈయన కుర్చీ కోసం ఆయన కుర్చీ కోసం ఈయన కొట్లాడుతున్నాడు అని చెప్పండి. నీ సొంత కుర్చీ కింద ఎన్ని కుంపట్లు ఉన్నాయో ఒక్కసారి చూసుకో రేవంత్ రెడ్డి గారు. నిన్ను ఎందుకు బీహార్కి పిలవలే? బీహార్ ప్రచారానికి రేవంత్ రెడ్డిని ఎందుకు పిలవలే? ఎందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పిలిచిండ్రు, అంజన్ కుమార్ యాదవ్ గారిని పిలిచిండ్రు, ఎందుకు రేవంత్ రెడ్డి గారిని బీహార్ ప్రచారానికి పిలవలే?
ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ముగ్గురు కలిసి నీ కుర్చీని ఎప్పుడు పడితే అప్పుడు గుంజుకుందామా అని చెప్పని వాళ్ళు కుంపట్లు పెట్టుకొని సిద్ధంగా కూర్చున్నారు. మళ్ళీ వచ్చి నువ్వు హరీష్ రావు గారి గురించి, కేటీఆర్ గారి గురించి, కేసీఆర్ గురించి మాట్లాడుతున్నావు. నీ కుర్చీ నువ్వు కాపాడుకోవా మొదలు. ఎండ్రకిచ్చల గంప ఇది మీది, మీ ప్రభుత్వం ఎండ్రకిచ్చల గంప. ఒక్కడికంటే ఒకడికి సయోధ్య ఉందా చెప్పుని మీరు గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి. రేవంత్ రెడ్డి గారు, మీ మంత్రులు, మీకు సయోధ్య ఉందా? నువ్వు ఎప్పుడు ఫెయిల్ కావాలని చెప్పని మిగతా మంత్రులంతా ఎప్పుడు ఫెయిల్ అవుతారు, ఎప్పుడు అవినీతిలో ఊరుకుంటారు, నేను ఎప్పుడు ఎవరిని బీకేయాలా, ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎట్లా బీకేయాలా, పొన్నం ప్రభాకర్ని ఎట్లా బీకేయాలా, భట్టిని ఎట్లా బీకేయాలా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎట్లా బీకేయాలా, నీ కుట్ర. మీరు కుట్రలు కుతంత్రాలు చేసుకుంటా ఒక కలహాల కాపురం నడిపిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర పురోగతిని గండిగొట్టేటువంటి మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత అంశాల పట్ల, విషయాల పట్ల లేనిపోని ఊహలు కలలు అంటూ కేసీఆర్ లేకపోతే కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ మధ్యన ఏదో పంచాయతీలు అని చెప్పని కలలు అంటున్న రేవంత్ రెడ్డి, ముందు నీ కుర్చీని కాపాడుకో, నీ కుర్చీకి ఉన్నటువంటి ఒక బాధ్యతను కాపాడుకో, రాష్ట్ర ప్రగతిని కాపాడాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వాస్తవానికి ఏంటంటే నీ పదవికి పిండం పెట్టడానికి మొత్తం అంతా తయారున్నారు. నీ పార్టీలో ఉన్న వాళ్ళే నీ పదవికి పిండం పెట్టాలా, నేను ఎప్పుడు దింపాలని చెప్పని మొత్తం అంతా సిద్ధంగా ఉన్నారు. దాన్ని ఫస్ట్ కాపాడుకోవాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా 2 సంవత్సరాలు ఇంత దుర్మార్గంగా, ఇంత అసమర్థతతో పరిపాలన చేసినటువంటి ఒక వ్యక్తి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా లేడు. ఓన్లీ బికాజ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్స్ నెగటివ్ మైండ్ సెట్, ఒక వ్యతిరేక ధోరణితో, అవినీతి ఆలోచనలతో మొత్తం పరిపాలనను విధ్వంసం చేసి ఇవాళ దేశానికి తలమానికంగా నిలబడ్డటువంటి ఒక కేసీఆర్ గారి పాలనలో నిలబడ్డ తెలంగాణను సర్వనాశనం చేసేటువంటి పరిస్థితి ఇవాళ సిఏజీ రిపోర్ట్లు చూసినట్టయితే మీకు కనబడుతుంది. రెవెన్యూ రిసిప్ట్స్లో, ట్యాక్స్ రెవెన్యూస్లో, జిఎస్టీ రియలైజేషన్లో, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రియలైజేషన్లో, సేల్స్ ట్యాక్స్లో, స్టేట్ ఎక్సైజ్లో, మొత్తం అన్ని రంగాల్లో కూడా పెద్ద ఎత్తున లోట్లుంటూ, లోటు బడ్జెట్తో ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ, అప్పుల పాలు చేసి 2 ఏళ్లలో 2,40,40,000 కోట్ల రూపాయల అప్పు చేసినటువంటి ఒక పెద్ద మనిషి ఇవాళ పరిపాలన గురించి లాస్ట్ సంవత్సరమే రాజకీయాలని చెప్పని చిల్లరమరగా మాట్లాడుతూ ఉన్నారు. నీకంటే వయసులో చిన్న అని కేటీఆర్ గారు నన్ను, నీకంటే చిన్నోడే నీకంటే పెద్ద పేరు ఎట్లా తెచ్చుకుందని చెప్పని అసూయ పడుతుంది నువ్వు. ఆయన అంటా ఉన్నాడు, హరీష్ రావు గారు అసూయ తగ్గించుకోవాలా, కేటీఆర్ గారు అహంకారం తగ్గించుకోవాలని చెప్పని. రేవంత్ రెడ్డి దుర్యోధనుడికి జీన్స్ ప్యాంటు, తెల్ల షర్టు, గడ్డం పెంచితే ఎట్లుంటాడో దుర్యోధనుడు రేవంత్ రెడ్డి సమానం అంతే. కాబట్టి దుర్యోధనుడేమో 7 అడుగులు అట్లుంటుండేనట, ఈయనేమో 3 అడుగులున్నాడు, తేడాగంతే. ఒక్క మాటన్నా అహంకారం లేకుండా మాట్లాడతాడా, ఎకసెక్కాలు లేకుండా మాట్లాడతాడా? అసూయ అనే అంగి దొడుక్కొని, అహంకారం అనే లాగు దొడుక్కొని, అవినీతి అనే బ్రాండెడ్ బూట్లు వేసుకున్నటువంటి ఒక పెద్ద మనిషి రేవంత్ రెడ్డి. నేను ఈ మాట ఏదో కోపంతో అంటలే, నరనరాన ఆధిపత్య అహంకారంతో విర్రవీగుతూ ఇవాళ రేవంత్ రెడ్డిదే ఓర్వలేని గుణం. నేను ఓర్వలేని గుణం ఏందనేది మీకు చెప్తా. మీకు తెలుసు కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు పార్టీలో జాయిన్ అయ్యిండు. జాయిన్ అయిన తర్వాత ఎప్పుడన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఓర్చిండా, సహించిండా? ఉత్తమ్ కుమార్ రెడ్డి మీదనే సోషల్ మీడియా గురించి మాట్లాడుతుండు, కేటీఆర్ గారు సోషల్ మీడియా, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా గురించి. నువ్వేం శుద్ధ పూసవయా? సపరేట్ సోషల్ మీడియా సెల్స్ డెన్స్ నడుపుకుంటా, ఉత్తమ్ కుమార్ రెడ్డి నా పైననే, నా పార్టీ వాళ్ళే కేసులు పెడుతుండ్రు, అది కూడా రేవంత్ రెడ్డి, సునీల్ కనుగోలు ప్రేరేపితం అని చెప్పని కేసులు పెట్టినట్టు ఒక విషయం ఒక్కసారి గుర్తు చేసుకో. ఉత్తమ్ కుమార్ రెడ్డిని సహించలా, కోమటిరెడ్డి రాజగోపాల్ను సహించలా, బట్టి విక్రమార్కను సహించలా, ఆఖరికి పాపం మా తల్లి మీనాక్షి నటరాజన్, ఇస్ ఎ వెరీ హానెస్ట్ లేడీ. మీనాక్షి నటరాజన్ గారు కొంత వీళ్ళు చేస్తున్న అడ్డమైన పనులను తప్పు అని చెప్పనంటే పెద్ద పెద్ద పేపర్లలో బ్యానర్ ఐటమ్లు రాయించింది, వాళ్ళ పేపర్లలో, ఇంగ్లీష్లో, తెలుగులో. ఆమె ఎక్కువ తక్కువ ఇన్వాల్వ్ అవుతుంది, అందులో ఏలు పెడుతుంది, ఇంట్లో ఏలు పెడుతుంది అని చెప్పని రాసి ఆమెను మూలకు పెట్టే ప్రయత్నం చేసిండు.
అంటే నువ్వు ఉత్తమ్ని సహించవు, భట్టిని సహించవు, రాజగోపాల్ రెడ్డి సహించవు, మీనాక్షి నటరాజన్ సహించవు. నదీం జావేద్ అని ఉంటుండే ఒక ఆయన, నదీం జావేద్ అని ఉండే ఒక ఆయన ఏఐసిసి సెక్రటరీగా వచ్చిండు. ఆయన ఏఐసిసి మైనారిటీ విభాగానికి ప్రెసిడెంట్ ఉండే. ఓర్వలేక, ఎందుకంటే నికార్స్ అయినోడు వాడు, గట్టి ఆయన ఉత్తరప్రదేశ్ ఆయన గట్టోడు, ఓర్వలేక ఆయన ట్రాప్ చేసి ఒక ఇల్లీగల్ కేసులలో ఇరికిచ్చి బదనాం చేసి బయటికి పంపిన చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. ఇట్లా అసూయకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి గారు, అహంకారానికి బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి గారు. అనుముల అంటేనే అసూయ, అనుముల అంటే అహంకారం, అనుముల అంటే అవినీతి, అనుముల అంటే అబద్ధాలు. నువ్వు వచ్చి మళ్ళీ ఏదో సత్యగురుగు లెక్క రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే బాధ కలుగుతా ఉంది. భాష గురించి బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ గూండాయిజం చేస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ లోని రేమత్ నగర్ లో బీఆర్ఎస్ కార్యకర్త రాకేష్ ను ఆయన పరామర్శించారు. తమ పార్టీ కార్యకర్తపై దాడి దారుణమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు గడవక ముందే కాంగ్రెస్ గూండాయిజానికి పాల్పడుతోందని విమర్శించారు. తాము 10 ఏళ్లు అధికారంలో ఉన్నామని, చాలా ఉప ఎన్నికల్లో గెలిచామని, కానీ ఇలా దాడులు చేయలేదని కేటీఆర్ తెలిపారు. మాగంటి గోపీనాథ్ గారి సతీమణి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు పోటీ చేసి ఇంకా ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు కూడా కాలేదు. సరే, ఎన్నికల్లో అధికార పార్టీ చేసిన అరాచకాలు, అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని చేసిన దుర్మార్గాలు, ఎలక్షన్ కమిషన్ చేష్టలుడిగి కళ్ళప్పగిచ్చి చూసిన వైనం, ఎన్నిటి ఫలితంగా మేము ఎన్నిటి ఎన్నికల్లో సాంకేతికంగా ఓడిపోవడం జరిగింది. మా పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద ఇవాళ గూండాయిజానికి, రౌడీయిజానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే దిగజారుడు రాజకీయాలు చేస్తుందో, నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తాను. 10 ఏళ్ళు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఎన్నడన్నా ఈరోజు ఇక్కడ మా సోదరుడు రాకేష్ క్రిస్టోఫర్ గారి మీద జరిగిన దాడి జరిగినట్టుగా ఒక ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎక్కడన్నా మా ప్రభుత్వ హయాంలో మా కార్యకర్తలు కానీ, మా పార్టీ నాయకులు కానీ హద్దులు దాటి ఈ రకంగా ప్రవర్తించారా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఒకవేళ మేము కూడా ఆనాడు 7 ఉప ఎన్నికల్లో, 2 కార్పొరేషన్ ఎన్నికల్లో, జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయ గర్వంతో విర్రవీగి నిన్న మీ వాళ్ళు ప్రవర్తించినట్టుగా మా పార్టీ గుర్తైన కారు గుర్తుని ఏదో ఊరేగింపు చేస్తూ, అవహేళన చేస్తూ చిల్లరగా ప్రవర్తించుంటే ఇవాళ మీరెక్కడ ఉండేటోళ్ళు ఆలోచించుకోండి. రెండో రోజు సిఐఐ పెట్టుబడుల సదస్సు జరుగుతోంది. ఈ సదస్సు నుంచి రేమాండ్ ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రేమాండ్ గ్రూప్ ఎండీ గౌతమ్ మైని పాల్గొన్నారు. 1201 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో 3 ప్రాజెక్టులను రేమాండ్ గ్రూప్ ఏర్పాటు చేయనుంది. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న లక్ష్యాన్ని వచ్చే 3-4 ఏళ్లలో చేరుకుంటామని చంద్రబాబు తెలిపారు. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే 20 లక్షల పెట్టుబడులు సాధించామన్నారు. Today we are having 3 important MOUs now, inauguration, foundation laying now today. Raymond's Group, they are starting 3 projects. Investment about 1201 crores. The first project including an apparel manufacturing park in Raptadu for an investment of 497.67 crores. The employment that will be created is 1,575 jobs. A high job manufacturing sector will only create an employment for more such textile industries to invest here. Always Raymond is known for that. The second product is an auto component manufacturing plant in Gudipalli in Anantapur district for an investment of 441 crores, creating 4,096 jobs. Already Kia Motor plant is located in that vicinity. It is next to that. Third project is an aerospace component manufacturing plant worth about 262 crores, capable of creating 900 jobs in Tekolodu in Anantapur district. This will all put together 1202 crores, 6,500 jobs.
we have promised that we will provide 20 lakh jobs. I am confident, I am very happy. By today evening, we will cross 20 lakh investment for the last 18 months. We are going to create 20 lakhs plus jobs within 3 years, 4 years time. Raymond is known for their brand, precision and also perfection. Even execution they promised me. By 27 they are going to complete all 3 projects. I am very happy. Your time is only 2 years. Now zero date started. I am confident with your reputation you are going to complete it. మంత్రి వాకిటి శ్రీహరి సూచన మేరకు గురుకులాలలో భోజన మెనూలో చేపలు పెట్టేలా చూస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ పనులను పరిశీలించిన మంత్రి పొన్నం సహచర మంత్రి శ్రీహరి రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయితో కలిసి ఎల్లమ్మ చెరువులో చేప పిల్లలను వదిలారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడ్జెట్లో మత్స్యశాఖకు 122 కోట్లు కేటాయించారని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. గతంలో చేప పిల్లల పంపిణీలో విషయంలో అవకతవకలు జరిగాయని ఈసారి చేప పిల్లల పంపిణీ పారదర్శకత కోసం చెరువుల వద్ద సైన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. చేపల ఉత్పత్తి కేంద్రాలు గణనీయంగా పెంచి ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. మత్స్యకారులకు 1,40,00,000 రూపాయలతో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొచ్చామన్నారు. మున్సిపల్ కార్యాలయం పక్కన ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్నటువంటి వెటర్నరీ హాస్పిటల్ కు సంబంధించి నూతనంగా నిర్మాణం చేపట్టి వెనుక స్థలాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అధునాతనమైనటువంటి పశు వైద్యశాల నిర్మించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాంతో పాటు గతంలో ప్రారంభించబడి అర్థాంతంగా ఉన్నటువంటి మోడర్నైజ్డ్ ఫిష్ ఇంటిగ్రేటెడ్ ఫిష్ మార్కెట్ తిరిగి నిధులు కేటాయించి దాన్ని కూడా ఈ ప్రాంత మత్స్య కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా ఆ మోడర్న్ మార్కెట్ కూడా శాంక్షన్ చేయాల్సింది. దాని వల్ల హుస్నాబాద్ కు అక్కన్నపేటకు ఒకటే వెటర్నరీ డాక్టర్ అన్నారు. అక్కడ కూడా ఒక వెటర్నరీ డాక్టర్ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. గురుకులాల్లో మటన్ చికెన్ మాత్రమే ఇస్తా ఉన్నారు, గుడ్డు మాత్రమే. చేపలు కూడా తప్పకుండా మెనూలో ఉండాలనే మాట చెప్పినారు. అది కూడా వాస్తవంగా రాబోయే కాలంలో గురుకులాల్లో చదివే హాస్టల్లో ఉండే పిల్లలకు చేపలు కూడా మెనూలో తప్పకుండా పెట్టిస్తాం. గతంలో ఉన్నటువంటి డైరీ డెవలప్మెంట్ ఎండి గారితో పాటుగా అనేక ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవాలని మరొకసారి మరిగా ఈ ప్రాంత గోపాలమిత్ర కుటుంబ సభ్యులు, ఎందుకంటే వాళ్ళ కష్టం నాకు తెలుసు కాబట్టి వారి సమస్యను పరిష్కరించాల్సిన సందర్భంగా కోరుతా ఉన్నాను. చేప పిల్లల సైజు ప్రకారంగా గానీ అన్ని రకాలుగా బాగుండాలి, అన్ని చెరువులు వేయాలని చెప్పినారు. నేను పెద్దల మంత్రి గారిని కోరుతా ఉన్నా మా హుస్నాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి చెరువులో కొంత సంఖ్య పెంచి ఈ ప్రాంతం అంతా కూడా పేదలకు ఆహారంగా ఉపయోగపడి ఉపాధి కూడా అవకాశం ఉండే విధంగా ఉండేటువంటి యొక్క మత్స్య సంపదను కొంత ఎక్కువ సంఖ్యలో 3,60,000 ఇచ్చే విధంగా అన్నిటికీ 20% ఎన్హాన్స్మెంట్ ఇవ్వని సందర్భంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 26,000 చెరువులల్లో 88,000 కోట్ల చేప పిల్లల్ని అట్ ద సేమ్ టైం 300 చెరువులల్లో 28 కోట్లతో చేప రొయ్య పిల్లల్ని ఈడ్చేటువంటి ఈ బ్యాగ్ రావడానికి, ఈ సందర్భం క్రియేట్ కావడానికి ఇంకొక ప్రధానమైన కారణం, ఆ రోజు బడ్జెట్ ఇచ్చినా తీసుకోలేని పరిస్థితి ఉంటే స్పష్టంగా చెప్పాను నేను కేబినెట్ కి కానీ. అట్ ద సేమ్ టైం ప్రతి వేదిక మీద చెప్తా ఉన్నా, గతంలో ఎప్పుడు ఇట్లా లేదు. గతంలో నేను ఫ్లోర్ లీడర్ గా ఉన్నా. చేపలు వదలడానికి వచ్చినటువంటి బండి కాడ నిలబడితే 1,00,000 చేప అంటే 1000 కూడా వదిలేది కాదు. అట్ ద సేమ్ టైం ఆ చేప పట్టుకోవడానికి చిన్న చిన్న చేప పిల్లలు సైజు కూడా 10-20 mm సైజు పిల్లలు. కానీ ఈ రోజు మనం వదిలే చేప వదిలి పెరిగి పెద్దదే తర్వాత ఇప్పుడే వండుకొని తినేంత చేప, పెద్ద చేపలు మనం చెరువులో వదిలినామన్నమాట. ఈ శాఖ ద్వారా 5 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి ఈ రాష్ట్రంలో. వీరందరికీ కూడా జీవనోపాధి కలగాలంటే, వీరందరి జీవితాల్లో ఆర్థిక స్థితిగతులు బాగా కావాలంటే, వీరందరి జీవితాల్లో ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో వ్యాపారం జరగాలంటే ఖచ్చితంగా 88 కోట్ల చేప పిల్లలు, అదేవిధంగా 28 కోట్లతో రొయ్యలను వదిలి, కాబట్టి ఈసారి చేపలు పెరుగుతూ ఉన్నాయి. మత్స్యకార కుటుంబాలకు సంబంధించిన అందరికీ కూడా జీవితాల్లో వెలుగులు నిండే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను మత్స్యశాఖ మంత్రిగా సంతకం చేసింది ఫస్ట్ అయితే, ఆ క్షణమే సెకండ్ సంతకం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు అయితే ఐడెంటిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా ప్రమాదవశాత్తు జరిగితే ఇబ్బందులు పడతారని చెప్పేసి 1,40,00,000 రూపాయలని ఇన్సూరెన్స్ గా కట్టినామన్నమాట.